విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యా బోధన జరగాలి అని తెలిపినది ఆర్హెచ్ దవే. విద్యార్థులలో కీలక అంశాలు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగం పట్ల గౌరవభావం, విలువలు, సాంప్రదాయాల పర్యవేక్షణ, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య, సామ్యవాద, సంక్షేమ విధానం, చిన్న కుటుంబ భావన, సమానత్వ ప్రతిపదిక, శాస్త్రీయ దృక్పథం మొదలైన అంశాల పట్ల విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే సాంఘిక అధ్యయనం అని చెప్పినది ఎన్పిఈ 1986. 1-5 తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని పరిసరాల విజ్ఞానం 1గా బోధించాలని, సామర్థ్యాధారిత బోధనను ప్రోత్సహించినది ఈశ్వరీబాయి పటేల్.